భైరవా, ఈ చివరి క్షణంలో నిన్న చెప్పు. నీ మనసులో దాచుకున్న ప్రేమని బయట పెట్టు. కనీసం చావులోనైనా నీ తప్పుడు నాకెవ్వు భైరవా. నా ఉనికి, నా ఊపిరి, నా గమ్యం, నా సర్వం నువ్వే మిత్ర. నేను ప్రేమిస్తున్నాను. నాకంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నా. డొక్కున్నాయలా ట్యాక్సీలో తీసుకెళ్ళరా అంటే 100 కకృతి పడి ఆటోలో తీసుకొచ్చాం. ఎయిర్పోర్ట్కి వెళ్తామో లేదో. కంగారు పడకరా, ఈ ట్రాఫిక్కి మన బడ్జెట్కి కార్ కంటే ఆటోయే రీజనబుల్. టైంకి ఎయిర్పోర్ట్ చేరలేదనుకో మీ హాస్పిటల్ బడ్జెట్ పెరుగుద్ది. అంత టెన్షన్ పడుతూ ఎక్కడికి వెళ్తున్నారన్నా? బ్యాంకాక్కి. అక్కడ బైక్ రేసింగ్లు జంపింగ్లోనే. నీ ఫేస్ చూస్తే గట్ట లేదు కదన్నా. బావా, అక్కడ ఎవరో అమ్మాయి చేయి ఊపుతుంది. ఎక్కించుకుంటే స్టీరింగ్ లో ఇంకో 10 రూపాయలు తగ్గిపోతాయి. కొట్టే అంటే కక్కుతి పగులుద్ది. ఏమైంది? ఆ అమ్మాయి నువ్వే వద్దన్నావు కదా. వైట్ చూడదారు అమ్మాయి. అమ్మాయి లేకుండా నేను బావా ఉండు, నేను కూడా వస్తున్నాను. పర్సాడు దగ్గర ఉంది. ఓకే కుకబే వైట్ చుడిదార్ అమ్మాయిని చూసారా? లేదండి. ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ, ఇటు ఎవరైనా వైట్ చుడిదార్ అమ్మాయి వచ్చిందా? ఇంతలో డిపో ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరి కోసమైనా వెతుకుతున్నారా? అవునండి, ఇందాక ఇక్కడ ఆమె తెల్ల చుడిదార్ తీసుకుని ఆటో కోసం ఇక్కడ వెయిట్ చేస్తా ఉంది. అది నేను. ఆ అమ్మాయితో నీకేం పని? అమ్మాయి మీకు తెలుసా? తెలుసా అంటే
కొద్దిగా పరిచయం ఉంది. ఏమండి అమ్మాయి అడ్రస్ ఇవ్వండి. ఎక్కడ ఉంటుందో చెప్పండి ప్లీజ్, రాసుకుంటాను. హలో, తనతో నీకేంటి పని? అంటే నేను అమ్మాయి చాలా క్లోజ్ అండి. అబ్బా, యా. తను ఎక్కడుంటుందో కూడా తెలియనంత క్లోజా? అంటే అది చాలా పెద్ద కథ అండి. పర్లేదు చెప్పు, వింటాను. సంవత్సరం క్రితం నేను ఆ అమ్మాయి చాలా డీప్గా ప్రేమించుకున్నామండి. కానీ వాళ్ళ నాన్న ఉన్నాడు చూసారా, పెద్ద డకోటా అండి. డకోటా? నా మీద తన మనసు విరిచేసి ఎక్కడున్నాడో కూడా తెలియకుండా మకం మార్చేశాడండి. ప్లీజ్ అండి, రాణి అడ్రస్ ఇవ్వండి. తన పేరు రాణి కాదే. చూసారా, పేరు కూడా మార్చేశాడండి. ఇప్పుడు తను ఏమని పిలుస్తున్నాడండి? ఓహో, వీడు చాలా ముదురు. హిందూ. ఎందు పోన్లేండి, ఈ పేరు కూడా బాగానే ఉంది, దీనికే ఫిక్స్ అయిపోదాం. ఏమండి అమ్మాయి అడ్రస్ ఇవ్వండి ప్లీజ్. నేను అట్టే వెళ్తున్నాను, రా. సూపర్. ఏంటి, ఆటో కూడా పిలవా? ఓ సారీ, ఇప్పుడే తీసుకొస్తా. నాకు చాలా మంది లైన్ వేశారు కానీ డ్రెస్కి ఎవరు వేయలేదు. నేనంత ముదురు చూపిస్తా చూడు. ప్లీజ్ కమ్, లెట్స్ గో. జాగ్రత్త, నువ్వు పోనీ పోనీ. బావా కూకబే. కూకోబే అంటే డబ్బులు ఎక్కడ వస్తారా? చూసావేంట్రా? బాబాయ్ ఆటో పక్కన ఆపు. బాబు ఇక్కడ అంట. బాబు హిందూ ఇల్లు ఇదేనండి? హిందూ హిందూ నీకు చాలా తొందర ఎక్కువే. అంటే ఎక్సైట్మెంట్లో కంగారు ఆటోకి ఆపుకోలేదు. డబ్బులు ఇవ్వు. ఓ యా. చిల్లర లేదు సార్. పర్వాలేదు, ఉంచుకో. ఏమండి అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటండి? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే రైట్ సైడ్ 4,000. ఫుల్ కోటింగా? అంటే కావాలని రాంగ్ అడ్రస్ ఇచ్చారా? దారుణం అండి. దారుణమా? లేకపోతే ఏంటి? నీ క్యారెక్టర్ ఏంటో తెలియకుండా అడ్రస్ ఎలా చెప్తాను? నువ్వు దాని గొంతు మీద కత్తి పెట్టి లవ్ చేస్తావా అంటే నేనా? ఒంటరిగా ఉందని రేప్ చేస్తే, రేప్? రేప్ చేసి చంపేస్తే, చంపేయడం? శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తే? బాబోయ్, మనిషి అందంగానే ఉన్నారు, బ్రెయిన్ ఏంటి ఇంత దారుణంగా ఉంది? ఏంటి? ఓ అమ్మాయి నా ప్రాణం అండి. అసలు ఇంతవరకు అమ్మాయిని నేను ముట్టుకోలేదంటే నమ్మండి. మోహన్ చూసిందే ఇవాళ, ముట్టుకోవడం ఎలా కుదురుతుందిలే. మాట్లాడరు ఏంటండి? మీరు అనుకున్నట్టు అవేమి జరగలేండి. ఇందును ఒక్కసారి చూడాలని ఉందండి, ప్లీజ్. అడ్రస్ ఇస్తారా? వాళ్ళ నాన్న పెద్ద డకోటా కదా, నువ్వు వెళ్తే ఖర్చు చేస్తాడు. నేనే ఏదోలా మేనేజ్ చేసి రాక్ గార్డెన్ రెస్టారెంట్ కి తీసుకొస్తానులే. రియల్లీ? నువ్వు ఫుల్ వాలెట్ తో వచ్చేసి. సూపర్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఎస్. మనిషిని వదిలేసి చుడిదార్ని లవ్ చేస్తావేంట్రా? నిన్ను చాలా స్టడీ చేయాలి. బావా ఎంతమంది వస్తున్నారు? ఇందులో హిందూ ఎవరో ఎలా కనిపెడతావరా? మీరు నాకు కొత్త ఏంటండి? పట్టుకోండి. హాయ్, ఐమ్ నిషా. హాయ్ హర్ష. తేజు. హాయ్. హాయ్. ఐమ్ సంత. హాయ్. ఇందుని తీసుకురాలేదేంటండి? తను కొంచెం లేట్ గా వస్తానండి. ఛా. చానా అంటే మేమందరం చా, తను మాత్రం మహారాణా? పదండి పదండి ప్లీజ్. అయ్య బాబాయ్, వీళ్ళు 2 గంటలు తినేస్తారండి. వీళ్ళ సైజుకి వీళ్ళు తినే తిండికి అసలు సంబంధం లేదు. బావా ఒక్క నిమిషం. ఏంటి? రే బావా, నాకు డౌట్ రా. హిందూ లేదు, బొంద లేదు, దాని పేరు చెప్పి బాయిలర్ కోళ్ళ మెక్కడానికి వచ్చారు. బిల్లు బ్యాంకాక్ అయిపోద్దిరా. దాని ఫేస్ చూసావా? పెద్ద జాతి ముద్దలా ఎలా ఉండదో అక్కడ ఎవడ అదే. అయ్యా. తిండి గట్లేకి వచ్చామనుకుంటున్నాడే వీడు. లేవండే. ప్లీజ్ వెయిట్ వెయిట్ వెయిట్. ఇలా కూడా చేయండి. ఎవర్రా వీళ్ళు? హిందూ ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్. మర్యాద మర్యాద వీళ్ళకి. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు తినండి. వీడిని చూస్తూ మేము తినలేం. 10 రోజుల నుంచి పాచిపోయిన పఫ్ఫులా ఉన్నాడు. మీరు మరీ మొహం పడుతున్నారు. వీడి మొహం నెల రోజు పాచిపోయిన పప్పులా ఉండదు. ఎలా రే బావ, నన్ను అవాయిడ్ చేస్తున్నావా? నన్ను
నో డౌట్ అడ్డంగా బొక్కేస్తానికి ఈయన వాడేసుకుంటున్నారు. ఆ విషయం ఏ ఎదవకైనా అర్థం అవుద్ది, వీడికి అర్థం కావట్లేదు. ఏమండే మీకైనా అర్థమైందా? చాలా క్లియర్గా అర్థమైంది. మరైతే ఆ మొక్క మామిడితో చెప్పండి. నాకెందుకు బిల్లు పక్క. ఇంకా ఎందుకు ఇక్కడ నించున్నావు? రేపు ఐమాక్స్కి తీసుకొస్తానులే, రా వెళ్దాం. వద్దులేండి, బై ఛాన్స్ ఇందు ఇక్కడికి వచ్చి ఎవరు లేకపోతే బాగుంటుందేమో. మీరు వెళ్ళండి, నేను వెయిట్ చేస్తాను. వాడే నీ మేనమామ ప్రతాప్ వర్మ. బాయ్ నాన్న. పొద్దున్నే ఎక్కడికమ్మా? ఒక బక్రా నా కోసం వెయిటింగ్. బాయ్. ఇందిర దాన్ని లేపేస్తే ఓ పని అయిపోతుంది. అక్క అక్క పువ్వు. పువ్వు కావాలా? తీసుకో తీసుకో తీసుకో. బాగుందా? బాయ్. ఏమైందిరా? ఇందిర చాలా అందంగా తయారయింది, అది నాకు కావాలి. సరే, ముందు వాడిని లేపే, దాంతో రాత్రి కుందువు గాని. ఒక్కరోజు కాదు, పగలు రాత్రి ప్రతిరోజు కావాలి. దాన్ని పెళ్లి చేసుకోవాలి. పెళ్ళే? పిచ్చారా నీకు? నా మొహం చూస్తే చచ్చిన ఒప్పు. చస్తే ఒప్పుకుంటాడు కదా. నేను ఏదైనా కావాలి అనుకుంటే అది నాకు దక్కి తీరాలి నాన్న. ఏవే నీ చుడిదార్ లవర్ దగ్గర ఫ్రీ మెల్స్ సినిమా టికెట్స్ అయినా ఇంకా రేంజ్ పెంచే అవకాశం ఏమైనా ఉందా? చూద్దాం గురుడు ఏ రేంజ్ వరకు తట్టుకుంటాడు. అదిరిందిరా షేపు. అరే మామ ఏముందిరా ఫిగరు. సౌండ్ అదరుద్ది మామ. అవు మామ. ఏంది బే? పాత మొహాన్ని తీసుకొస్తారేంటండి? ఇందు ఏది? వాళ్ళు చాలా అసహ్యంగా కామెంట్ చేస్తున్నారు. ఎవరు? యూత్ కదండి, ఇవన్నీ కామనే. ఇందు అసలు వాళ్ళు ఏమన్నారో తెలుసా? అంటారు. మనం ఏమండి ఆ గొడవ వదిలేసి మన మ్యాటర్కి వచ్చేయండి. ఇందు ఎప్పుడు వస్తుంది చెప్పండి ప్లీజ్. అసలు ఎందు రాదు. ఏ? నిన్నెందుని వాళ్ళు ఇంకా చండాలంగా కామెంట్ చేశారు. చూస్తావేంట్రా? మీరు ఎక్కడికి వెళ్తారా? కమెంట్ చేస్తా. ఏంటి నువ్వెంత ఏడ్చినా పట్టించుకోలేదు? అదే ఇందునన్నారని చెప్పేసరికి ఇలా కొడుతున్నాడు. పడిపోయావా? నువ్వే ఇందునని చెప్పేస్తావా? వచ్చేస్తున్నాడు, నువ్వు దూరంగా వెళ్ళ. చల్ బే, చల్ రా. మళ్ళీ ఇందు జోలికి రారండి. ఎందుకు ఫోన్ చేసి చెప్తారా వాళ్ళు వెళ్ళిపోయారు రమ్మని? ఆల్రెడీ ఫోన్ చేశాను. థ్యాంక్ యూ. పార్క్ వస్తానంది. ఏమండి వస్తానంది కదా ఇక్కడికి? అవును. షూర్ షూర్ షూర్. ఓకే. ఏమండి షీస్ కమింగ్ ఫర్ షో పక్కా? యా. ఓకే. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా? ఏ
ఎందు అంత కాకపోయినా మీరు కూడా కసక లాంటి ఫిగరే కదండి. కరెక్ట్గా మీరు దగ్గరికి వచ్చినప్పుడు ఇందు మైట్ కమ్, షీ మై థింక్ దే సంథింగ్ బిట్వీన్ అస్. అబ్బబ్బా, ఇదంతా ఎందుకండి, కొంత గ్యాప్ ఇచ్చుకోండి. ఓకే ఓకే చాలా సూపర్. అవును, నువ్వేం చేస్తుంటావు? బైక్ రేసింగ్. ఓహో, ఎంత సంపాదిస్తావేంటి? మగాళ్ళ సంపాదన అడగకూడదండి. ఆ, ఏమన్నా వెనకేసావా అని. బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. పర్లేదండి, బాగానే ఉంది. తొక్కల ఎంక్వైరీలు ఈవిడే పెళ్లి చేసుకోబోతున్నట్టు. అది సరే, ఎందుకన్నా ముందు నీకేమన్నా లవ్ అఫేర్స్ ఉన్నాయా? ఉన్నాయా? అఫైర్స్ అంటే ఆ టైప్ ఉన్నాయి కానీ లవ్ అఫైర్స్ లేవండి. ఆ టైప్ అంటే? ఆ టైప్ అంటే మీరు అన్ని గుచ్చుకు చెడితే కష్టం, కొన్ని అర్థం చేసుకోవాలంతే. పోనీలే, నా మీద నీ అభిప్రాయం ఏంటి చెప్పు. బ్రోకరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి. బ్రోకర్ అంటే ఇద్దరు ప్రేమికులు కలిపి గొప్ప వ్యక్తి అనమాట. ఇంకా ఎందుకు రాలేదేంటండి? ఓ షిట్, ఏమైంది? తనకి సంజీవయ్య పార్క్ అని చెప్పాను. నాకేం అర్థం కావట్లేదే, నువ్వే ఇందు అని ఎందుకు చెప్పట్లేదు? ఈ ఛాన్స్ ఎవరికో గానీ రాదే. ఏ ఛాన్స్? ప్రేమించేవాడు నా కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో పక్కనే ఉండి చూసే ఛాన్స్. నా కోసం వెతుక్కోవడం, నా కోసం ఆరాటపడ్డం, నా కోసం అబద్ధాలు ఆడటం చాలా బాగుంది. మీ బావ రఘువీరమ్మా, మన ఆస్తి మనకి ఇచ్చేయడానికి వచ్చాడు. అమ్మా ఇందు, హైదరాబాద్లో గెస్ట్ హౌస్ ఎలాగుంటే రాజస్థాన్లో మన కోట ఎలాగుంటుందో ఊహించుకోమా. అందులో నిన్ను చూడాలనే కోరిక ఇన్నాళ్ళకి తీరబోతుంది. ఏమైంది ఇందు? ఆస్తి మీద నాకెప్పుడూ ఆశ లేదు బావా, కానీ నాన్న మొహంలో ఇన్నాళ్ళకి నిజమైన సంతోషాన్ని చూస్తున్నాను. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే మామయ్య. ఇక ఆలస్యం ఎందుకు, రేపే మన ప్రయాణం. రేపా? ఓ వారం తర్వాత వెళ్దాం. కొన్ని పనులున్నాయి. ఏం పనులు? ఎగ్జామ్స్ ఫినిష్ అవ్వాలి కదా. సరే. ఘోరా. ఎలా ఉంది?
హలో. తన పేరు రాణి కాదే, ఇప్పుడు తను ఏమని పిలుస్తున్నాడండి? హిందూ. ఏయ్, ఏం చేస్తున్నావ్? అరే ఇమ్మంటున్నానా? ఆ చున్నీ ఇవ్వు. చంపుతా నీ యబ్బ. పడితే కాళ్ళు చేతులు విరుగుతాయి. ఎలా లేగా ఇలా పడిపోనా? నీకేమైనా పిచ్చా? నువ్వంటే పిచ్చే. ఎంత పొగరు చూడవాడికి. అబ్బా వదిలేవే, వాడెవడో కనిపెట్టి హర్షకు చెప్తా, చంపేస్తాడు. ఎగ్జామ్ రాసే వాళ్ళే లోపల రావాలి సార్. ఏమండి? హలో మిమ్మల్ని. తలుచుకోగానే వచ్చేసాడే. ఇప్పుడు కాదు, నేను ఎగ్జామ్ రాసాక మాట్లాడుకుందాం. బయట వెయిట్ చెయ్యి. ఓ ఏం పర్లేదులేండి, హాయిగా ఎగ్జామ్ రాసుకోండి. ఇందు దొరికిందని చెప్పడానికి వచ్చాను అంతే. ఇది ఇంట్రెస్టింగ్. ఏంటి ఎందుకు కనిపించిందా? అవునండి, మొత్తానికి కలిసిపోయాం. ఇన్నాళ్ళు మా కోసం కష్టపడినందుకు థ్యాంక్స్ అండి. మీకు కూడా మంచి బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడులేండి. ఏ, ఆగు, ఆగు. పడవండి. కాల్ సేవ్ చేసిన తర్వాత బయటకు వెళ్ళకూడదండి. హర్ష, హాయ్ ఇందు. యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్. ఇంకా అలాగే మాట్లాడుతూ ఉండవా? ఆ? ఏంటి నిన్న రాత్రి జరిగిన దానికి ఫీల్ అవుతున్నావా? కమోన్ యా, ఇవన్నీ ఈ రోజుల్లో చాలా కామన్ యూనో. అయినా నిన్ను పెళ్లి చేసుకోకపోతే కదా నువ్వు ఫీల్ అవ్వాల్సింది. ఇప్పుడా మన ఇద్దరిని కలపడానికి ఒక బ్రోకర్ ట్రై చేస్తుంది చూడు. అమ్మాయికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చాను అంతే. చా 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 చా, అసలు అమ్మాయికి నాకు కెమిస్ట్రీ లేదెందు. రానా? గోల్కొండగా? ఓ గోల్కొండకా, ఇప్పుడే వచ్చేస్తాను చూడు. ఆ, మళ్ళీనా? ఓకే. ఏ ఇందు, ఏం చేస్తున్నావే? ఎగ్జామ్ మిస్ అయితే ఇయర్ వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ నా ఫుల్ లైఫ్ వేస్ట్ అయిపోయేలా ఉంది. రా 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 రా. నాకు టెన్షన్ గా ఉందిరా. ఏయ్, రాబే. గాడిద. మా ఇంట్లో ఒప్పుకోరు. చిచి, ఏం చేస్తున్నావు? ఓ హాయ్, మీరా? ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పనండి. నా లవ్, నా ప్రాణం, నా ఇందుకి ముద్దు పెట్టుకున్నా. నీ మొహం అది ఎందుకు కాదు. సాలిడ్ గా ఉంది. ఇది ఎందుకు కాకపోవడం ఏంటండి? అయ్యో, నేను చెప్పేది నమ్ము. అయినా ఇందు ఇలా నల్లగా బండగా పందిలా ఉంటదా? నా కళ్ళతో చూడండి, ఇందు ఎంత అందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. అయ్యో ఇందు, నేను రా. డార్లింగ్, మనకేంటి డిస్టర్బెన్స్? ఆతలమని చెప్పు. డిస్టర్బెన్సా? నేను డిస్టర్బెన్స్ నీకు? నిన్ను ఏ, మధ్యలో వచ్చి హర్షం కలిపోతాను చూస్తావా? నీ మొహానికి నా హర్ష కావాల్సి వచ్చాడా? తిరగలేడు. తిరుగు. సీ, నీ మొహం చూపి. అసలు ఎవరురా నువ్వు? ఎంత జలసై బావా, నిన్ను ముట్టుకుంటేనే చుట్టేసుకుంది. ఇంకా నయం, నిన్ను ముద్దెట్టుకుంటే నన్ను మటర్ చేసింది బావా. దొరికైంది, రెడ్ హ్యాండెడ్ గా దొరికైంది. ఏ సరదాగా చేసావు ఎందు. నీకు సరదా అయితే నాకు చిరాగ్గా ఉంది. హే కమ్ ఆన్. ఏయ్, ముట్టుకోదు. చాలా అద్భుతంగా ఉందండి. ఈ
ఇన్ని చూసే ఇలాగ అంటున్నారు. కోట అంటే ఎలాగుంటుందో మా ఉదయ్ గడికి రండి చూపిస్తాను. నన్ను వద్దులు. నా కూతురు ఒంటి మీద చేయేస్తావురా రాస్కెల్. ఇంకోసారి నా కూతురుతో కనిపించావో చంపేస్తా. ఇది నాది, నాది. అర్థమైందా? మమ్మల్ని బయట తినడానికి ట్రై చేస్తే చంపేస్తా, చంపేస్తా. నీ అంత చూస్తా. నాది, చంపేస్తా. ఈ విషయం నీకు చెప్పినందుకు నన్ను క్షమించు నాన్న. హర్ష నన్ను చంపేస్తానన్న మాటలో బాధ తప్ప కసలేదు నాన్న. కానీ నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాడని మాత్రం తెలుసు. నాకు హర్ష కావాలి. నువ్వే నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. అంకుల్, అమ్మాయి గారు, అయ్యగారు చంపేస్తున్నాడు. తొందర రండి అమ్మాయి గారు. అమ్మాయి గారు, అయ్యో అయ్యగారు, ఎంత ఘోరం జరిగింది. అయ్యగారు పెళ్లి కొప్పుకోకపోతే చంపేస్తావా? నేను చెప్పేది వినందు. వాడు మాట నమ్మద్దు. నా మాట మావిని హాస్పిటల్ తీసుకెళ్తాం. ఎంత ధైర్యం రా, మావయ్యనే చంపుతావా? తొందరగా తీసుకెళ్ళండి. పైలట్ ఎక్కు ఎక్కు ఎక్కు. జాగ్రత్తగా, జాగ్రత్తగా. పైలట్ ఇంజన్ ఓకే. గురి తప్పిందమ్మా. ఏంటమ్మా ఇది? కొంచెం చూసుకోవచ్చుగా, అటు ఇటు తిరగడం కాదు. సరే వెళ్ళు. వెళ్ళి శుభ్రం చేసుకో. భైరవ, వెనుక నుండి వచ్చే ప్రమాదాన్ని పసిగట్టడం ఉదయగఢ్ యువరానికి ఉండవలసిన మొదటి లక్షణం. అరికట్టడానికి నువ్వున్నావుగా. ఈ రాజ్యానికి కాబోయే మహారాణి ఒకరి మీద ఆధారపడకూడదు. మనసు జల్లిస్తే గురి తప్పుతుంది. నాకు చేత కావడం లేదు, నేర్పించు. కంటి చూపు లక్ష్యం మీద ఉండాలి.
కొంగు వెనక కుక్కలా తిరుగుతూ రక్షణ ఇవ్వడమే నీ పని. రాకుమారికి నువ్వా శిక్షణ ఇచ్చేది? మిత్ర, బావగారు, యుద్ధ విద్యలే నేర్చుకోవాలంటే ఈ రణదేవిల్లా ఉన్నాడు. తాతల చరిత్ర చెప్పుకుని బతికే దద్దమ్మలవసరం లేదు. శ్రీ 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 విక్రమ్ సింగ్ మహారాజ్ విచ్చేస్తున్నారు. విక్రమ్ సింగ్ మహారాజ్ కి షేర్ ఖాన్ దండయాత్ర సన్నాహాల్లో ఉన్నాడని వర్తమానం అందింది. ఇంతకాలం ఈ రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది మీ వంశస్థులే. నా నమ్మకం అంతా నీపైనే భైరవ. నా మీదున్న మీ నమ్మకాన్ని నిలబెట్టడానికి నా ప్రాణాలే నర్పిస్తాను మహారాజా. తనే కాదు నాన్నగారు, ఈసారి యుద్ధంలో నేను కూడా పాల్గొంటాను. గురి తప్పకుండా బాణం వేయడం భైరవ ఇప్పుడే నేర్పించాడు. చూస్తారా? చాలా బాగుందమ్మా. ఇంతకీ దీని అర్థమేమిటో? తన ప్రేయసి కోసం కట్టుబాట్లను బద్దలు కొట్టుకుంటూ స్వచ్ఛమైన ప్రేమని గెలిపించిన వీరుడు నా భైరవ. మిత్రా, ఎక్కడా? అయ్యో, ఏమిటిది? మిమ్మల్ని ఆగండి. ఇది యువరాణి వారి అంతరంగిక మందిరం, మీరు రాకూడదు. ఇక్కడొచ్చింది ఆ యువరానికి కాబోయే మొగుడే. నీ సిగ్గే నాకు పిచ్చెక్కిస్తుంది మిత్ర. నీ ఒళ్ళు ఈ పండు కంటే నిగనిగలాడిపోతుంది. రసం పిండియాలుంది, కానీ కోరికి కోరికి తింటేనే పండు మచ్చ తెలుస్తుంది. మీదకే కత్తి విసురుతాం. ఇందులో ఎవరైనా విషం కలుపుంటే మీ ప్రాణాలకే ప్రమాదం. అంగరక్షకుడిగా మీ రక్షణ నా బాధ్యత. నేను పరీక్షించాకే మీరు తినాలి. ఇప్పుడు తినండి. పనివాడి ఎంగిలి నేను తినడమా? నేను తింటాను. నేనేదైనా కావాలి అనుకుంటే అది నాకు దక్కి తీరాలి. గుర్తు పెట్టుకో భైరవ. రేపు పోటీ పూర్తయ్యేలోపు నీ చావుకి తలుపులు తెరుచుకుంటాయి. రెండవ పోటీదారు శత్రువుని చెండాడే తీరుడు, శతద్రు వంశ యోధుడు కాలభైరవ. కాలభైరవ, అడిగా భైరవ. మీలో ఎవరు గెలుస్తారో చూడాలని
ప్రజలతో పాటు మేము ఉళ్ళూరుతున్నాం. ప్రారంభించండి. ఈ పోటీ జరగడానికి ముందు ప్రజలందరికీ తెలియాల్సింది మరొకటి ఉంది మహారాజా. ఏమిటది? మీ తర్వాత ఈ సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడెవరు? అర్థం లేని సందేహం. రాజుగారి తర్వాత ఈ సింహాసనం, రాజ్యాధికారం వీరి కుమార్తె యువరాణి మిత్రవిందదే. ఆజ్ఞ మహారాజా. ఆగు భైరవా, హద్దు మీరో రణదేవ్. ఈ దుస్సాహసానికి అర్థం ఏమిటి? అర్థం ఉంది మహారాజా. కాబోయే మహారాణి గారు ప్రమాదం ఎదురైతే కళ్ళు మూసుకొని ఒళ్ళు కప్పుకున్నారు తప్ప కత్తి దూయలేదు. హ! ఆత్మరక్షణ చేతగాని ఆడదానికి రాజ్యరక్షణ ఎలా సాధ్య మహారాజా? సరిహద్దుల్లో షేర్ఖాన్ సైన్యంతో పొంచి ఉన్నాడు. ప్రజలు భయంతో విలవిలలాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ జరగాల్సిందే మహావీరుడు ఎవరన్న దాని కోసం కాదు, యువరానికి కాబోయే వరుడు కోసం జరగాలి. సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడెవరో తేల్చుకోవడానికి జరగాలి. ఆ మేలి ముసుగు తీసుకొచ్చి తన గౌరవాన్ని నిలబెట్టిన వాడికే మిత్రవింద దక్కాలి. నేను చేసింది తప్పైతే ఇక్కడే ఉరి తీయండి, లేదా పోటీకి అంగీకరించండి. ఒప్పుకుంటున్నారా మహారాజా? ప్రజలు మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒప్పుకుంటున్నారా? నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఒక షరతు. ఏమిటది? ఓడిన వారికి శిక్ష రాజ్య బహిష్కరణ. సభాష్! నన్ను ఓడించి రాజ్యం నుంచి పంపించి నువ్వు వాడితో వాడసలు ప్రాణాలతో తిరిగి రాడు. వీడిని ప్రాణాలతోనే రాణిస్తాను యువరాణి. జనం చీ కొడుతుంటే మట్టి కొట్టుకుపోయిన మొహంతో తల పంచుకుని వెళ్ళటం మీరు చూడాలి. మెలి ముసుగు రణదేవి చేతిలో ఉందమ్మా. భైరవే గెలుస్తాడు. భైరవే గెలుస్తాడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పారమ్మా? బహిష్కరణ! 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 అబ్బో, అంత తొందరే? మీరు చెప్పింది తప్పైంది మహారాజా. భైరవే నెగ్గాడు. భైరవే గెలుస్తాడని నాకు తెలుసు మహామంత్రి. మరి ఈ విషాదం ఎందుకు మహారాజా? యువరానికి నచ్చిన వాడే దొరికాడుగా. చూడండి, తన మొహంలో ఆనందం ఎలా తుణికిసలాడుతోందో. మీకు ఆనందం కనిపిస్తోంది, కానీ నా కూతురు మొహంలో
నాకు వైదవ్యం కనిపిస్తోంది. మహారాజా, కాలభైరవ వంశంలో ప్రతి వాళ్ళు రాజ్యం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్లే 30 ఏళ్ల నుంచి ఎవ్వరూ బ్రతకలేదు. షేర్ ఖాన్తో యుద్ధంలో జరగబోయేది అదే. ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటే జీవితాంతం నా కూతుర్ని విధవరాలుగా చూడాల్సిందే. రాజగురు చెప్పిన అరిష్టం ఇదే మహామంత్రి. యువరాణి గౌరవాన్ని కాపాడావు. నీలాంటి వాడు పక్కనున్నంత వరకు నాకెలాంటి చింత ఉండదు. అది నా ధర్మం. మీకోసం నా ప్రాణాలను అర్పిస్తాను. రాజ్యం కోసం ప్రాణాలిచ్చే వీరుడివి. నీ ప్రేమను వదులుకోలేవా? మహారాజా, మహారాజుగా కాదు, మిత్రవింద తండ్రిగా అర్థిస్తున్నాను. మిత్రవందాదేవి పరువు, ఉదయఘట్ ప్రతిష్ట కాపాడడానికే పోటీకి దిగాను తప్ప వేరే అధికారం ఆశించి కాదు. నేను ఒక సైనికుడిని మాత్రమే. జయ హో భైరవ! విహారయాత్రకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రండమ్మా. భైరవ రాలేదమ్మా. వచ్చాడు. భైరవ ఇక్కడ లేడమ్మా. యుద్ధ సన్నాహాల్లో ఉన్నాడు. భైరవ ఇక్కడే ఉన్నాడు. నాకు తెలుసు. నిజమా గురువర్యా? అవును మహారాజా. మన రాజ్యానికి 40 కోసల దూరంలో భైరవ కోణం ఉంది. అది అతి శక్తివంతమైన కాలభైరవుని పుణ్యక్షేత్రం. అక్కడ నిష్ఠగా పూజలు చేస్తే ఈ అరిష్టాన్ని అరికట్టే అవకాశం ఉంది. ఎంత శుభవార్త చెప్పారు. ఈ అష్టగ్రహ కూటమి అంతమయ్యేలోగా ఈ వ్రతం పూర్తి కావాలి మహారాజా. అందుకే నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళి అభిషేకానికి ఏర్పాట్లు చేస్తాను. ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. భైరవ, మహారాజా, ఈ బాధ్యత నీదే. చిత్తం. యువరాణి వెంటనే ప్రయాణానికి సిద్ధం అవ్వండి. ఆయుష్మాన్ భవ. ఈ సప్తవర్ణాలతో అభిషేకం చేస్తే కాలభైరవుని అనుగ్రహాన్ని పొందుతావు తల్లి. భైరవ, గురుదేవా, ఆ స్వామి హృదయం కదిలేలా ఢంకాలు మురిగించండి. చిత్తం. భైరవా, నాకు కావాల్సింది ఈ పూజ కాదు. మనసు విప్పి నా మీదున్న ప్రేమని బయటపెట్టు. నాకు సమాధానం కావాలి భైరవ.
నీ హృదయంలో నా ప్రేమ స్థానం ఏంటో నాకు తెలియాలి. చెప్పు, నిజం చెప్పు భైరవా. సమయం మించిపోతుంది. పూజ మొదలు పెట్టండి గురుదేవా. జటాశేఖరం చంద్రబింబం తం 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 దీర్ఘకాయం వికృతనఖముఖం చోర్ధ్వరోమం కరాళం పం 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 పాపనాశం కర్తవ్యానికి తల వంచి మన ప్రేమని బలిస్తున్నావా భైరవ? మాట తప్పని వీరుడిగా నువ్వు చరిత్రలో మిగిలిపోవచ్చు, కానీ అందులో ప్రతి అక్షరం నా రక్తంతోనే కనిపిస్తుందని మర్చిపోకు. నమస్కారం పండిట్జీ. నమస్కారం. ఇందు, ఇక్కడ హారతి వెలిగిస్తే చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. కర్పూరం పెట్టి మామయ్య పేరు చెప్పు. ప్రతాప్ వర్మ. హర్ష. నీదెంత మంచి మనసిందో. వాడి మీద ఎంత కోపం ఉన్నా చనిపోయాడు కాబట్టి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా. పండిట్జీ. ఏంటిది? ఏమైంది? హర్ష చనిపోలేదు బావా. ఏం మాట్లాడుతున్నావేందో? వాడు హెలికాప్టర్ నుంచి లేదు బావా, తను బతికే ఉన్నాడు. ఏందో? ఇక్కడే ఉన్నాడు. తన ఎదురుగా రాకుండా చూడు బావా. తన ఏడను కూడా నేను భరించలేను. ये क्या है हुकुम? मैं कुछ समझ नहीं पा रहा हूं. చచ్చిపోయాడు అనుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఆకాశంలో ఏవో వింతలు జరుగుతున్నాయి. అదే అష్టగ్రహ కూటమి. ఘోరా. ఇందుని పూర్తిగా నీ వశం చేసుకోవడానికి ఇదే సరైన అవకాశం. చెప్పు గోరా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ అష్టగ్రహ కూటమి పూర్తయ్యే లోపు ఇందుకి గతం తెలియకపోతే ఇక ఈ జన్మలో గుర్తుకు రాదు. ఈలోగా వాడు ఇందుని కలవకుండా చెయ్యాలి. అప్పుడు గెలుపు నీదే రఘువీర్. ఖచ్చితంగా గెలుస్తాను ఘోరా. ఇందు, నీకు చాలా విషయాలు చెప్పాలి ఇందు. మా నాన్నని ఏ విధంగా చంపావో వివరంగా చెప్పాలా? ఇందు, నీకు డీటెయిల్గా చెప్పే టైం నాకు లేదు. ఆయన నీ బావ నువ్వు అనుకున్నంత మంచోడేం కాదు. ఇందు, నువ్వు ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం. దయచేసి నాతో వచ్చేయి. ఎన్న అబద్ధాలు చెప్తావు? ఇంకా ఎన్న అబద్ధాలు చెప్తావు? నువ్వు మా నాన్నని చంపేశావు, అది నేను కళ్ళారా చూశాను. అది నిజం కాదా? నేను ప్రేమించానంటే నా మీద నాకే హస్యం వేస్తోంది. వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో. అంత లెంతొద్దు, పద.
రేయ్ బైక్ ఏమన్నా బాబా వెళ్ళి గుద్దాయి. ఏం కావాలి నీకు? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వుంటే నాకు అసహ్యం. నన్ను వదిలేయ్. వదలనేందు ఒకసారి నా ప్రేమని చెప్పినందుకే నువ్వు నాకు దూరం అయ్యావు. ఆ జన్మలో జరిగిన తప్పుని మళ్ళీ జరగనివ్వను. ఆ జన్మ? అవునందు, ఆ జన్మలో మనం ప్రేమించుకున్నాం. గుర్తించుకో ఎందు, ఈ కాలభైరుడు సాక్షిగా అందరి ముందు నన్ను నిలదీసావు. నీ ప్రేమను ఒప్పుకోమని శాసించావు. ఇక్కడే ప్రాణం పోతుండగా నన్ను ప్రతిమాలావు. నా మనసు ఒప్పి చెప్పి లోపల చనిపోయావు. గుర్తొచ్చిందా ఎందు? ఇక్కడి నుంచి పడి చనిపోయానా? నువ్వు ప్రేమిస్తున్నావన్న నాటకాన్ని ఆపకపోతే నువ్వు చెప్పే కథలో కాదు, ఇప్పుడే దూకి చచ్చిపోతా. ప్రాణం పోయేలోగా నన్ను ప్రేమిస్తున్నావన్న నిజాన్ని ఒప్పుకో భైరవా. చచ్చిపోతానన్న కూడా నన్ను వదలవా? కనీసం చావులోనైనా నీ తోడు నాకివ్వు భైరవా. వాటి నుంచి దూరంగా వచ్చాయి. నిన్ను పొందేటందుకు పుట్టానే గుమ్మా, నువ్వందకపోతే వృథాయి జన్మ. నిన్ను పొందేటందుకు పుట్టానే చచ్చిపోతానన్న కూడా నన్ను వదలవా? నన్ను క్షమించు భైరవా.